రోజర్ బిన్ని వయసు కారణంగా బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోగా కొన్ని రోజులుగా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాత్కాలిక ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని త్వరలోనే ప్రకటించనుంది బోర్డు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మిథున్ మన్హాస్ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు సమాచారం. త్వరలో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రకటన జరగనుంది. 45 ఏళ్ల మిథున్ మన్హాస్ ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ కి ఆడాడు. 1997-98 సీజన్లో ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ మొదలుపెట్టిన మిథున్ మన్హాస్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేశాడు. సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి ప్లేయర్ల కారణంగా భారత జట్టుకి ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు మిథున్. 2007-8 రంజీ సీజన్లో 57.56 సగటుతో 921 పరుగులు చేశాడు మిథున్ మన్హాస్. టీమిండియా లెజెండరీ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మిథున్ కెప్టెన్సీలో ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 157 మ్యాచ్లు ఆడిన మిథున్ 27 సెంచరీలతో 9714 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 55 మ్యాచ్లు ఆడి 514 పరుగులు చేసిన మిథున్ ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్, ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకి ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ కి అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించాడు. అలాగే బంగ్లాదేశ్ అండర్-19 టీమ్ కి బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరించాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ పొజిషన్ కోసం భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ వంటి వాళ్లు దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. అయితే శనివారం జరిగిన బోర్డు సమావేశంలో మెంబర్స్ ఈ ఇద్దరి కంటే మిథున్ మన్హాస్ వైపు మొగ్గు చూపించినట్లుగా వార్తలు వస్తున్నాయి.